హాయ్ హలో నమస్తే అండి. మనం లీజుకి తీసుకున్న డైరీ ఫామ్లో అయితే 2 ఎకరాల పొలం అయితే ఉందండి. పశువుల మేత కోసం 2 ఎకరాల గడ్డి అయితే కేటాయించారు డైరీ ఫామ్ ఓనర్. అయితే ఈ 2 ఎకరాలని 4 మళ్ళుగా చేసుకొని ఒక్కొక్క మడి అరెకరం చొప్పున 4 మళ్ళుగా చేసుకొని 4 మళ్ళల్లో కూడా 4 రకాల గడ్డి రకాలను అయితే వేసుకున్నానండి. ఒక మడిలో గడ్డి జొన్న, సెకండ్ మడిలో అయితే సూపర్ నేపియర్, థర్డ్ మడిలో అయితే పారాగడ్డి అంటారు, అది జున్ను గడ్డి అని కూడా పిలుస్తారు, దాన్ని మళ్ళీ కొన్ని ఏరియాలో ఇంగ్లీష్ గడ్డి అంటారు. ఇంకా ఫోర్త్ మడిలోకి వచ్చేసరికి హెడ్జ్ లూసన్ కూడా వేసానండి. ఎందుకంటే ఆ మధ్యకాలంలో మనం కొన్ని గొర్రె పిల్లలు కూడా తీసుకొచ్చి మేపడం జరిగింది, అవి ఎట్లా ఉంటాయో చూద్దామని. అయితే అవి కూడా మనం ట్రై చేసి చూసామండి. పర్వాలేదు, బెటర్ అనిపించినాయి. కానీ ఇప్పుడు వర్షాకాలం సీజన్లో అయితే అవి గొర్రె పిల్లలు సెట్ కావండి చాలా వరకు. ఏ గడ్డి రకమైనా కానీ 4 పశువులకి అయితే ఒక అరెకరం ఖచ్చితంగా ఉండాలండి. 4 పశువులు 4 దూడలు కలిపి ఒక అరెకరం ఉంటే ఆ అరెకరంలో ఒక పక్క కోస్తూ ఉంటే ఇంకొక పక్క పెరుగుతూ ఉంటుంది. సో అట్లా సరిపోతుంది. నాకు ఈ 2 ఎకరాల మీద కూడా 16 గేదెలు 16 దూడలు అయితే నేను మేపగలను. మరలా 16, 16, 32 కూడా పెద్దవి అయితే ఇవి 2 ఎకరాలు సరిపోవచ్చండి. థ్యాంక్ యూ.